సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. ఆంగ్లానికి అలవాటు పడి ఇంగ్లీష్ క్యాలెండర్ని ఎక్కువగా వాడుతుంటాము. అందుకని అదే మనకు సులువుగా అనిపిస్తుంది. కానీ మన తెలుగులో ఉన్న నెలలు, సంవత్సరాలు కూడా మన పిల్లలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పిల్లలకు ఇవి తెలియకపోతే తర్వాత తరానికి ఇవి తెలుగులో ఉన్నాయన్న విషయమే తెలియకపోవచ్చు. అందుకని పిల్లలకు తప్పనిసరిగా నేర్పాలి. పెద్దలకు తెలిసినప్పటికీ ఒకసారి తెలుగు నెలలు, సంవత్సరాలు మననం చేసుకోవాలి. నమస్కారం, నేను సుల్తానా, మీరు చూస్తున్నారు తెలుగు వాచకం. ఈరోజు మనం తెలుగు నెలలు, సంవత్సరాలు చెప్పుకుంటున్నాము. పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా కథ. ఓ రోజు ఓ కోతి తన తల్లితో కలిసి అలా వెళ్తూ ఉన్నది. వాతావరణం ఏమో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ చక్కటి వాతావరణంలో కోతి పిల్ల తన తల్లితో వెళ్తూ ఉంటే అక్కడ దానికి ఒక కర్ర దొరికింది. అది మ్యాజిక్ స్టిక్ అన్నమాట. ఆ కర్రను చూసి అమ్మ ఈ కర్ర ఏంటమ్మా ఇలా మెరుస్తూ ఉంది, ఏంటిది అని అడిగింది బుజ్జి కోతి తల్లిని. తల్లి, అది మ్యాజిక్ స్టిక్ నాన్న, అది పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నది. అవునా, నిజమా అంది పిల్ల కోతి. కావాలంటే నువ్వే చూసుకో అన్నది తల్లి కోతి నవ్వుతూ. వెంటనే పిల్ల కోతి నాకు బోల్డ్ మామిడి పళ్ళు కావాలి అన్నది. నిజంగానే మామిడి పళ్ళు వచ్చేసాయి. అవి తిన్నంత తిని తర్వాత తల్లితో వెళ్తూ ఉంటే దానికి అక్కడ ఒక జిరాఫీ కనిపించింది. ఆ జిరాఫీ ఎత్తైన ఆకుల్ని తన పొడవాటి మెడతో హాయిగా తినేస్తుంది. వెంటనే కోతి అనుకుంది, నాకు కూడా జిరాఫీ లాగా పొడవాటి మెడ ఉంటే నేను కూడా కష్టపడే పని లేకుండా అలా తినొచ్చు కదా అనుకుంది. మరి దాని చేతిలో మ్యాజిక్ స్టిక్ ఉంది కదా. వెంటనే దాని మెడ కూడా జిరాఫీ మెడలా పొడుగ్గా అయిపోయింది. అలాగే వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఏనుగు తొండంతో నీళ్లు తన మీద చల్లుకోసాగింది. అది చూడగానే కోతి కనిపించింది. నాకు కూడా తొండం ఉంటే నేను కూడా ఇలానే నీళ్లు మీద చిలకరించుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసేదాన్ని కదా అనుకున్నదో లేదో క్షణాల్లో దానికి ఒక పెద్ద తొండం వచ్చేసింది. ఇంకేముంది, కోతిపిల్ల ఆనందానికి అవధులే లేవు. మళ్ళీ వెళ్తూ ఉంటే అక్కడ ఒక జీబ్రా కనిపించింది. దాని ఒంటి మీద ఉన్న చారలు ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా అందంగా ఉంటాయి కదా. కోతి పిల్లకు కూడా బాగా నచ్చేసాయండోయ్. వెంటనే నన్ను కూడా ఇంత అందంగా తయారు చేయొచ్చు కదా అనుకుంది. ఇంకేముంది, దాని ఒంటి మీద చారలు వచ్చేసాయి. తల్లి కోతి ఇదంతా గమనిస్తూ ఉంది కానీ ఏం మాట్లాడకుండా పిల్ల కోతితో పాటే వెళ్తూ ఉంది. కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ఒక సెలయేరు వస్తే పిల్ల కోతి నీళ్లు తాగబోయి ఆ నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఒక్క ఉదుటున వెనక్కి పరిగెత్తింది భయంతో. అమ్మో, దయ్యం, భూతం అని. వెంటనే తల్లి కోతి నవ్వుతూ, అది దయ్యం భూతం కాదే, నువ్వే కదా కోరుకున్నావు. పొడవాటి మెడ కావాలని, తొండం కావాలని, చారలు కావాలని కోరుకున్నావు కదా, అలానే అయిపోయావు అని తల్లి కోతి పడి నవ్వసాగింది. పిల్ల కోతి ఈసారి మెల్లిగా సెలయేరు దగ్గరికి వెళ్ళి పరీక్షగా తనని తాను చూసుకుంది. నిజంగానే తానెంత అందవికారంగా, వికృతంగా ఉందో అని అర్థమైంది. వెంటనే నాకు ఈ రూపమేం వద్దు, నా రూపం నాకే కావాలి అని కోరుకుంది. అది మళ్ళీ తన నిజస్వరూపంలోకి రాగానే ఆ మ్యాజిక్ స్టిక్ని దూరంగా విసిరేసింది. నాకేమొద్దు, నేను ఇలానే ఉంటాను అని తల్లిని చుట్టేసుకుంది. చూసారా, మన దగ్గర మ్యాజిక్ స్టిక్ లేకపోయినా సరే మనం వేరే వారిని, ఎదుటి వారిని చూసి అలా తయారవ్వాలి, ఇలా తయారవ్వాలని, మన దగ్గర లేనివి కూడా మనకు కావాలని ఏదేదో చేసేస్తుంటాం కదా. కృత్రిమంగా మనం అందంగా కనిపించాలని ఎలాంటి ప్రయత్నాలు ఏవేవో చేస్తుంటాం. కానీ నిజానికి అంత సౌందర్యాన్ని మించిన సౌందర్యం ప్రపంచంలో లేనే లేదు. ఎప్పుడైనా మనం మన వ్యక్తిత్వంతోనే ప్రకాశిస్తాం కానీ బాహ్య సౌందర్యంతో ఏమాత్రం ప్రకాశించం అని చెప్పడానికే ఈ కథ. ఇది ఈరోజు మన సరదా కథ. ఇప్పుడైతే ముందుగా తెలుగు నెలలు, ఆ తర్వాత తెలుగు సంవత్సరాలు. తెలుగు నెలలతో పాటు ఋతువులు, కాలాలు కూడా చెప్పుకుంటాం మనం. తెలుగులో మొత్తం 12 నెలలు ఉంటాయి. చైత్రం, వైశాఖం,
జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇందులో చైత్రం, వైశాఖం వసంత ఋతువు, జ్యేష్టం, ఆషాఢం గ్రీష్మ ఋతువు, శ్రావణం, భాద్రపదం వర్ష ఋతువు, ఆశ్వయుజం, కార్తీకం శరద్ ఋతువు, మార్గశిరం, పుష్యం హేమంత ఋతువు, మాఘం, ఫాల్గుణం వచ్చేసి శిశిర ఋతువు. వేసవి కాలంలో ఏ ఏ ఋతువులు ఉంటాయి అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు రెండు మనకు ఎండాకాలం అయితే, వర్ష ఋతువు, శరద్ ఋతువు వర్షాకాలం అవుతాయి. అలాగే హేమంత ఋతువు, శిశిర ఋతువు రెండు కలిపి మనకు చలికాలం అవుతుంది. ఈ విధంగా మనకు 3 కాలాలు ఉంటాయి, 6 ఋతువులు, 12 నెలలు ఉంటాయి. ఇవి మనం తప్పనిసరిగా విద్యార్థులతో కంఠస్థం చేయించాలి. తర్వాత మనకు తెలుగులో ఉన్న సంవత్సరాలు, మొత్తం తెలుగులో సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి 60వ సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ 1వ సంవత్సరం నుంచి ఇలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు సంవత్సరాలు: ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృతు, పరిధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్మితి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, చివరాఖరిది అక్షయ. ఇలా మనకు తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయి. విద్యార్థులు తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాలు కూడా కంఠస్థం చేయాలి. ఇంతకుముందు వీడియోలోనే మనం తెలుగులో ఉన్న పక్షాలు, తిథులు కూడా చెప్పుకున్నాము, అవి కూడా కంఠస్థం చేయాలి. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.